వచ్చేది, మీ ఊర్లో ఉద్యోగాలు వచ్చేటివి, మీ దశ దిశ మారిపోయి ఉండేది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం చేశారు ఈ గంజాయి బ్యాచ్? ఏం చేశారు ఈ గంజాయి బ్యాచ్? అమరావతి మీద ఆడుకున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 3 రాజధానులు. ఎక్కడన్నా ఎవడన్నా మాట్లాడాలంటే సిగ్గు ఎగ్గు ఉండాలి కదా, బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఉందా ఈ నాయకులకి? రోడ్డు మీద గుంతల పూడ్చలేని దారుణమైన పరిస్థితి. అవునా కాదా? గుంతల పూడ్చలేడు కానీ 3 రాజధానులు కడతాడంట. అంటే ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా చేసి మీరు ఒక్కసారి ఆలోచించాలి. మనకిచ్చే డబ్బులు పింఛన్లు కానీ ఏది కానీ సంపద సృష్టిస్తే, ఆదాయం పెంచితే, దాని మీద గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చి అది సంక్షేమానికి అభివృద్ధి ఖర్చు పెట్టి మళ్ళీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తాం. అదే నేను 25 ఏళ్లకు మునుపు చేశాను హైదరాబాద్ నగరాన్ని. ఈరోజు మీరు చూశారు, హైదరాబాద్ పోతే ఒక ఔటర్ రింగ్ రోడ్డు, ఒక ఎయిర్పోర్టు, ఒక నాలెడ్జ్ ఎకానమీకి ఐటీ ఇవన్నీ ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మేము అడుగుతున్నా. ఈరోజు మీరందరూ ఒక చిన్న పని చేసుకోవాలంటే, కడాన పాచి పని చేయాలంటే, మట్టి పని చేయాలంటే ఎక్కడికి పోతున్నారు? హైదరాబాద్ పోయే పరిస్థితికి వచ్చారు. ఏంటి కర్మ అని నేను అడుగుతున్నా. ఎవరు కారణం అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. అదే నేను 5 ఏళ్ళు ఉండుంటే హైదరాబాద్కు దీటుగా దేశంలోనే నెంబర్ 1 రాజధాని అమరావతి వచ్చేది. ఈ రాష్ట్రం బాగుపడేది, మీ జీవితాలకు వెలుగొచ్చేది, మన పిల్లలు అసాధారణమైన యువశక్తిగా తయారయ్యేవాళ్ళు. నేను ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్తున్నా. తమ్ముళ్ళు ఎంఆర్పిఎస్ గుర్తించాలి, మళ్ళీ ఎగరేద్దాం. నేను మాట్లాడతాను, దించాలి. వెనకాల వాళ్ళకి అడ్డంగా ఉంటాయి, బ్యానర్లు దించండి ప్లీజ్. ఎంఆర్పిఎస్ దించాలి, అన్ని జెండాలు దించాలి. మళ్ళా మీటింగ్ అవుతాను, ఎగరేద్దాం. మీ విషయం కూడా మాట్లాడతాం. దించండి, దించాలి, దించాలి. మీరు ఒకసారి చూస్తే అమరావతి 29,000 మంది రైతులు 35,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద అమరావతికి ఇచ్చారే. తమ్ముడు చెప్పింది వాళ్ళ దించండి. చెప్తే వినకపోతే ఎట్లా? మీరు దించాలి, దించండి. అన్ని జెండాలు దించాలి. జనసేన అన్ని జెండాలు, తెలుగుదేశం అన్ని జెండాలు దించండి. మడిచిపెట్టండి, వెనకాలలో కనపడాలి. టీవీలు కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా తీసుకోవడానికి అడ్డంగా ఉంటే తీసేయాలి. మీరు ఆలోచిస్తే అమరావతి గాని అభివృద్ధి అయి ఉంటే 10,000 ఎకరాల భూమి ప్రభుత్వానికి ఉండేది. ప్రభుత్వం అంటే ప్రజలు, ఆస్తి మీది. ఈరోజు 1,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. భూమి అమ్మితే లక్షల కోట్ల రూపాయలు ఆదాయ వనరులు మనకు సమకూరేటివి. దాంతో పింఛన్లు ఇచ్చేవాళ్ళం, పనులు చేసేవాళ్ళం, మనకి ఏం కావాలన్నా ఉపయోగించుకొని మన బిడ్డల భవిష్యత్తు కోసం బాగా చదివించేవాళ్ళం. మొత్తం దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి వచ్చి మొత్తం సంపదని విధ్వంసం చేశాడు. ప్రారంభమే మీరు చూశారు. ప్రజావేదిక కూల్చివేత్తో విధ్వంస పాలన ప్రారంభించిన ఈ ముఖ్యమంత్రి దారుణమైన పరిస్థితి తీసుకొచ్చాడు. తీరని ద్రోహం చేశాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇంకొక విషయం కూడా మీ అందరికి ఒకటే కోరుతున్నా. ఇక్కడ రైతులున్నారు, తమ్ముళ్ళు మీరందరూ ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్లు వస్తున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. పైన కృష్ణా పైన అనేక బ్యారేజీలు వచ్చాయి. ఒకప్పుడు కాటన్ దొర, ధవళేశ్వరం బ్యారేజీ, కృష్ణా బ్యారేజీ 2 కట్టే పరిస్థితికి వచ్చాడు.
దానివల్ల ఈ ప్రాంతం అభివృద్ధి అయ్యింది. అందరికంటే ముందు కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా అభివృద్ధి అయిందంటే దానికి కారణం నీళ్లు. నీళ్లు నాగరికతకు చిహ్నం. నీళ్లుంటే సంపద వస్తుంది. అలాంటి ఈ ప్రాంతంలో పైన ప్రాజెక్టులు కట్టుకుంటూ వచ్చారు. నీళ్లు రాలేని పరిస్థితి వచ్చింది. ఖరీఫ్ పంట కూడా వేసుకోలేకపోయాం. ఆ సమయంలో విభజన జరిగింది. విభజనలో పోలవరం ప్రాజెక్టు పెట్టారు. నేను ఆలోచించాను, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాక మునిపే పట్టసీమ ద్వారా నీళ్లు ఈ ప్రాంతానికి తీసుకొచ్చి మీ పంట పొలాలకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? దానివల్ల మీకు ఎప్పుడు కూడా సీజన్ మిస్ కాలేదు. ఓసారి కొంత సీజన్ కానీ వెనకానేస్తే తుఫాన్లు వస్తాయి. తుఫాన్ల బారి నుంచి కూడా కాపాడాం. నా చిరకాల వాంఛ పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి కృష్ణా డెల్టాలో 2 పంటలు కానీ 3 పంటలకు నీళ్లు ఇవ్వాలనేది నా ఆలోచన. అది చేసేవాడిని. దుర్మార్గుడు వచ్చి పోలవరం 72% పూర్తి చేసి గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చాడు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం. అదే తెలుగుదేశం ఉంటే 2020కి నీళ్లు వచ్చేటివి. ఆ కాలవల్లో ఇప్పుడు కన్నీళ్లు బారే పరిస్థితి వచ్చింది. మళ్ళీ హామీ ఇస్తున్నా, పోలవరం వస్తే తప్ప కృష్ణా డెల్టాకు ఆధారం లేదు.